పిల్లోడి దగ్గర ఉంటావుగా? పిల్లోడి దగ్గర ఉండు. లెగితే ఎమ్మని పిలువు. వాడు కుక్క పట్టం ఉంది. రాజు ప్రార్థనకి వెళ్ళింది, నేను కూడా వెళ్తున్నా. కానీ ఈరోజు బలా ఆడుతున్నా. ఏం మాటలోనే లేచాడుగా. ఏందన్నా? ఏంది 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 నువ్వు కూడా వస్తావు ప్రార్థనకి? వెళ్దాం, ఇద్దరం వెళ్దాం. రెడీ చేస్తామండి నేను అట్టయితే. పిల్లల్ని రెడీ చేసా కానీ నేను వెళ్తున్నా. అబ్బాయిని తీసుకొని వెళ్ళు. పండి 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 పండి. చూడు చూడు. అయ్యి చెప్పు, అయ్యి చెప్పు, చెప్పా. హాయ్ దోస్తులు, ఎలాగున్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. టైం వచ్చేసి సాయంత్రం 4 మధ్యలో అవుతుందిలే. పెళ్ళి కొడుకు పెళ్లి కూతురు విషయం వచ్చేసి ఈరోజు ఇంట్లో పొంగల్ పెట్టుకోబోతున్నారు అనమాట. ఏంటిది రాజు ఇంట్లో ఈరోజు సెలబ్రేషన్ ఏంది మీకు తెలుసుగా? వడికట్టు బియ్యం పొంగల్ అంటే ఏంది? 9 రోజుల పండుగ. ఈరోజు ఏం స్పెషల్? పాయసం, బంగాళదుంప కర్రీ, వైట్ రైస్. తిండేవారం కాదు రాజు, మీతో అది సెలబ్రేషన్ జరిగి ఎవరు? పాయసం కాదులేండి, మంగళసూత్రం మార్చాలి, పూసలు, తాలుబొట్ట దారం. 5గురు ఏదంటే 5గురు ముత్తైదులు ఉంటారు కదా, మగ పిల్లల మెయిన్ మాటలు అయ్యేపు పూసలు గుచ్చుతారు. పూసలు గుచ్చి అమ్మాయికి మళ్ళీ అబ్బాయి వీడియో ఉండాలి అప్పుడు కదా, మంద ఉండాలి, అట్లా చేస్తారు. అలాగా పెళ్లి కూతుర్ని మధ్యలో కూర్చోబెట్టుకొని పసుపు తాడు తీసుకొని 5గురు ముత్తైదులు కలిసి ఒక్కొక్క పూస ఎక్కిస్తారండి. అంటే నల్లపూస ఒకటి, ఎర్రపూస ఒకటి, తర్వాత వచ్చేసి మంగళసూత్రం ఒకటి, ఇలాగా 5 అట్లా ఎక్కిస్తారు. మరి ఆ కార్యక్రమం మరి ఉందో అయిపోయిందో? అంటే ఉదయాన్నే మందిరానికి వెళ్ళి చర్చి ఇంకా ప్రార్థన చూసుకొని వచ్చాము. మా వదిన వచ్చింది, ఇంకా రాలేదని చెప్పేసి మా బామ్మది కూడా 4 సార్లు ఫోన్ చేసిండు. సరే బయలుదేరదాం పండి. పిల్లలు కొనుక్కున్నారు. ఎమ్మంటే అటు చూసి అట్టు వచ్చేస్తాం మేము. ఏం చేస్తాం ఆడండి. బట్టి నీకేండులే బండి వేసుకుంటుందా? బండి వేసుకుందా? బండి వేసుకుందా? నేనున్నాగా డాడీ, నువ్వు ఏడాల్సిన అవసరం ఏముంది చెప్పు. ఉన్నా కదేడా. దా 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 నాన్న దా రా. ఏంది అడ్డం తిరుగుతున్నాడు? నువ్వే భరించలే, పిల్లల వాళ్ళు ఏమంటున్నారు? నాకు తెచ్చుకోరా పిల్లవా? నాకైతే 20 రూపాయలు తెచ్చుకోవాలా? బావాలే పిల్లలు పెట్టు. బాగుంది, తీయగుంది. బట్టలు చేస్తారు తిను నువ్వు. కాబట్టి బాగా పిల్లలు నిద్రపోతున్నారులే. రామకాడ తీసుకొని వస్తా, తీసుకొని. పొంగల్ పాయసం ఇదేనండి, దీని పరమాణం అంటారంట. మేము వచ్చేసి పాయసం అంటాము, అది తేడా. ఏంటి? ఓకేనండి, ఇంకా నిన్నటి రోజునైతే మా మరదలకి ఉడకడు బియ్యం పొంగలై చేసేసి తాలుబొట్టాయి అయితే మార్చేసేసారు కదా. తాలుబొట్టాయి మార్చేసింది, ఉడకడు బియ్యం పొంగల్ అవన్నీ పాయసం చేసేది, ఇంకన్నీ చూద్దాం అనుకునేలోకి ఆ రోజే ఆదివారం వచ్చేసింది. నేను చర్చికి పోయి వచ్చేసరికి మా పెద్దమ్మ అయితే పాయసం వండేయడం అయిపోయింది, తాలుబొట్టాయి మార్చడం అన్నీ అట్లా సరిపోయినాయి అనమాట. అసలుకి మామూలుగా మ్యారేజ్ అయినా 16 రోజులకి ఉడకడు బియ్యం పొంగల్ చేసి
తాలుబొట్టు మారిస్తే ఏంటంటే 16 రోజులు పండుగ అంటారు. కానీ 9 రోజులకే పండుగ ఎందుకు చేసుకున్నారో చెప్పమంటారా? నెలల తలకే కాపురానికి పోవాలని చెప్పేసి మా మరదలు ఇంకా ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క రూల్స్ ఉంటాయి కదా, అందుకని చెప్పేసి నెలల తలకే కాపురానికి వెళ్ళాలి. ఇంకా అమ్మాయి 5వ నిద్ర కాడి నుంచి అక్కడికి వచ్చిన 3వ రోజే అట్లా 9వ రోజు నిద్ర పెళ్ళైనా 9 రోజులు అవుతుందని చెప్పేసి అట్లా తాలుబొట్టు మార్చడం, పూసలు ఎక్కించడం, వడికొడి బియ్యం పొంగలంటే పాయసం చేసి ఒక పల్లి మొత్తానికి పిలిచి పెట్టడం అట్లా జరిగిందనమాట 9వ రోజు.